గురుగారు సర్పశాపం అన్నారు కదా! మరి ఈ సర్పదోషం అనేది ఇప్పుడు మన సిటీలో ఉంటారు. వీళ్ళందరూ సిటీలోనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు పాముని చూసి కూడా ఉండరు చాలామంది. వాళ్ళకి కూడా సర్పదోషం ఉంది. పిల్లలు కలగలేదు అంటారు. అదెట్లా మరి? సర్పశాపం, సర్పదోషం సిటీ గాదు. ఎక్కడున్నా ప్రపంచంలో ఏ మూలనైనా వస్తదండి. ఆ! ఐస్‌లాండ్ అనే ఒక కంట్రీ ఉంది. అక్కడైతే సర్పాలు ఆ! ఉండవసలనమాట. అది. అక్కడ కూడా వస్తదా? ఆ! అక్కడున్న వాళ్ళకి కూడా లోపముంటే అక్కడే వస్తది. ఆ! తక్షక తక్షకుడు అదే హ్మ్. ఉదంతం ఒకటున్నది. అవును. అతనితోని మరణం కావాలంటే నిమ్మకాయలో ఎళ్లి అతన్ని అవును. చంపేసి అతన్ని పరీక్షించడానికి చేసాడు. అవును. ఆ రకమైనవి ఉంటాయి. అలాగ సర్పశాపం అనేది ఎక్కడున్నా సరే వస్తది. పొలంలో పనిచేసే రైతులుంటారు చాలామంది. అవును. వారు 360 రోజులు పొలం వెళ్ళినా అవును. వారికి ఆ యోగం లేదంటే వారికి సర్పం కనిపించదు. ఓకే. కానీ మీరు దోషం ఉన్నవాళ్ళు రోడ్డు మీదకెళ్తే చాలు సిటీ గాదు ఎక్కడున్న అపార్ట్మెంట్స్‌లో ఉన్నా సర్పం కనిపిస్తది. అంటే కనిపిస్తది. కనిపిస్తుందా? కనిపిస్తది. డెఫినిట్‌గా వాళ్ళ ఇళ్ళలోకొస్తాయి. ఆ! సర్పాలొస్తాయి. వచ్చి హెచ్చరించి వెళ్తా ఉంటాయన్నమాట. ఓకే. అవి వాళ్ళు తెలుసుకోవాలి. హ్మ్.